అధ్యక్ష, నేను ఒకసారి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. స్లైడ్ నెంబర్ 13 ఒకసారి ప్రజెంటేషన్ ఏమో. అధ్యక్ష, ఇది మన పార్టీకి సంబంధించింది. అధ్యక్ష, మన పార్టీకి సంబంధించి అధ్యక్ష, ఈ 5 సంవత్సరాలలో డీబీటీ అయితే నేరుగా బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి పంపించడం అయితేనేమి, నాన్ డీబీటీ అంటే నేను చెప్పినట్టుగా ఇంతకుముందు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, ఈ సంపూర్ణ పోషణం, గోరుముద్ద, విద్యా కానుక, ఇటువంటివి అయితేనేమి, ఇవన్నీ కూడా ఒకసారి హౌస్ సైట్స్, ఇటువంటివన్నీ కూడా గమనిస్తే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఎంత చేసింది అని చెప్పి గమనించినట్టయితే అధ్యక్ష, హౌస్ సైట్స్ కూడా అధ్యక్ష మార్కెట్ విలువ తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే డబ్బు ఖర్చు పెట్టిందో దాని విలువ తీసుకున్నాం. మార్కెట్ విలువ తీసుకుంటే దాని విలువ ఇంకా ఎక్కువ ఉంటుంది, అది వేరే విషయం. ఎంత ఖర్చు పెట్టామని చెప్పి చూసుకుంటే అధ్యక్ష, దాదాపుగా 2,55,000 కోట్లు డీబీటీగా పెట్టినాము. మరో 1,07,000 కోట్లు నాన్ డీబీటీగా పెట్టినట్టు క్లియర్ కట్గా అకౌంట్స్ సహా కనిపిస్తూ ఉంటాయి. అంటే మొత్తంగా సంవత్సరానికి 72,000, సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలలో సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు, 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ఇక్కడ మనం చేయగలిగాము అధ్యక్ష, చూపిస్తూ ఉన్నాం. అధ్యక్ష, మరి దీంట్లో కూడా అధ్యక్ష గమనించాల్సింది ఏంటంటే అధ్యక్ష, మనం ఈ 70,000 కోట్ల సంవత్సరానికి మనం ఖర్చు చేసేది మనం పెడితే ఎన్నికి దీంట్లో ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష, ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష, కొన్ని పథకాలు ఎవరు రద్దు చేయలేరు అధ్యక్ష. ఇప్పుడు మనం 66,34,000 మందికి నేను పెన్షన్ ఇస్తూ ఉన్నాం. మనం ఈ 66,34,000 మందికి మనం పెన్షన్ ఇస్తూ ఉన్నాం. దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 23,600 కోట్లు. ఇది ఏ ప్రభుత్వమైనా రద్దు చేసే పరిస్థితి ఎవరికీ లేదు, ఎవరైనా ఇది చేయాల్సిందే. ఉచిత విద్యుత్, రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కూడా ఎవడు రద్దు చేసే పరిస్థితి లేదు. సబ్సిడీ కింద బియ్యం, సివిల్ సప్లైస్ 4,600 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇది కూడా ఎవరు టచ్ కూడా చేయలేని సబ్జెక్టు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా 104, 108 4,400 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం సంవత్సరానికి. ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. ఫీజు రీఎంబర్స్మెంట్, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యా దీవెన కింద మనం ఇస్తూ ఉన్నాం. 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం విద్యా దీవెన కింద. ఎవరు కూడా ఇది టచ్ చేయలేని సబ్జెక్ట్. రద్దు చేయాలి అని అంటే టచ్ చేయలేని సబ్జెక్ట్. జగనన్న వసతి దీవెన కింద మరో 2,200 కోట్లు దగ్గర ఇస్తూ ఉన్నాం. ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. సంపూర్ణ పోషణం కింద గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నారులకు, 6 ఏళ్ల లోపున్న పిల్లలకు సంపూర్ణ పోషణం కింద పౌష్టిక ఆహారం కోసం డబ్బులు ఇస్తూ ఉన్నాం 2,200 కోట్లు. ఎవడు టచ్ చేయలేని సబ్జెక్ట్.